అత్తయ్య ఫిష్ పులుసు స్పెషలిస్ట్ కదా. అన్ని స్పెషల్ గానే చేశానులేవే. మరే మధ్యాహ్నం నుంచి నీకోసమే దుర్గమ్మ కష్టపడి ఇవన్నీ చేసింది ఆదిత్య. ఆదిత్యకి రోటి చట్నీ అంటే ఇష్టం, ముందు అదే కావాలంటాడు. ఇదిగో లక్ష్మి, ముందు నువ్వు వెళ్ళా తీసుకునిరా. ఏ ఇలా ఇవ్వవే, నా చేత్తో వాడికి వడ్డించి ఒక రోజు దాటింది. ఒక నిమిషం. ఎక్కడికి రా, లేచి వెళ్తున్నావు? ఎందుకు వీడు ఆగమన్నాడు? ఏంటన్నా మొదలు పెట్టండి. ఎరా, నీకోసం కష్టపడి ఇష్టమైనవన్నీ వండి వేడివేడిగా వడ్డిస్తానంటే పనికి రాలేదా? ఆ పాపిష్టిది ఉంచాడన పాచి కూడా నీకు అంత తీపైపోయిందా? ఎంత మోజల పడి తనుకుంటున్నావురా? కన్నతల్లి అంత చేదైపోయిందా? ఏంటండి, ఏంటి నాకు ఈ కర్మ? ఏం ప్రారంభం వచ్చిందండి నా కొంపకి? ఏదో మందో మక్క పెట్టి మాయలో పడేసింది వాణ్ణి. చూడండి, లేకపోతే ఇంత పడందాన్ని పరాయిదాన్ని అయిపోతానా? శత్రువు అయిపోతుందా ఈ తల్లి? ఎరా, దాని పక్కన చేరి నా మొహం మీద చొప్పు తీసి కొట్టినట్టు ఆ వంట తింటావేంట్రా? చూస్తూ ఊరుకోవాలా? నా వల్ల కాదు. పస్తులున్నా పర్వాలేదు, ఓ పోచుకూడు పాపిష్టుకూడు నువ్వు తింటానికి వీల్లేదు, వీల్లేదు. దుర్గా, ఆగు దుర్గా, దుర్గా, దుర్గా. దుర్గా, ఏంటి ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన, ఆక్రందన. నా కొడుకు నాకు కాకుండా చేశారన్న బాధ, దుఃఖం కాదు, ఉక్రోషం. ఒళ్ళు రాతాయి, ఒళ్ళు రాతాయి, ఒళ్ళు రాతాయి. దుర్గా, కానీ నాన్న కొట్టని. నేను కొడితే మహా అంటే వచ్చంపదబ్బా, కాని వాళ్ళు నీ కన్న తల్లి కనే కలల మీద, ఆశల మీద, ఆలోచనల మీద, నిన్ను ప్రాణం కన్నా ప్రేమించే తల్లి గుండెల మీద తన్నిస్తున్నారా? వాళ్ళ చేతుల్లో ఆట బొమ్మని చేసుకొని నా గొంతు నులిపేస్తున్నారు. నువ్వు నా ఆశల్ని చంపేశావు. ఆదిత్య, మాట్లాడకరా. దుర్గా, ఏంటిది? ఇంత ఆవేశపడితే ఎలా? ఆవేశపడక వాడు చేసిన పనికి ఆనందపడాలా? వాళ్ళు చేస్తున్న పనులకి సంబరపడిపోవాలా? ఇవన్నీ ఇవన్నీ వాడి కోసం ఆరాటపడి చేశానండి. నా కష్టం వాడికి ఇష్టం లేనప్పుడు అది నేలపాలైనా నాకు సంతోషమే. ఎవరికి ఉపయోగపడద్దు. నీడలా దరిద్రపు పెద్దమ్మల్లా నన్ను పట్టి పీడిసిన వాళ్ళందరికీ నా ఉసురు తగలకపోదు. వాళ్ళు సర్వనాశనమైపోతారు. వాళ్ళు బాగుపడరు, నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. నన్ను ఇలా వేధించే ఆ తులసి ఎలా బాగుపడుతుందో నేను చూస్తాను. తినద్దు, తినద్దు. ఈ పూట నుంచి ఇంట్లో ఎవరు తినద్దు.
ఏ తిండి మానేయటం వేడికేనా? మాకు చేత కదా? దుర్గా ఊరుకోవే. వద్దు వద్దు పిన్ని, నన్ను ఎవరు ఓదార్చొద్దు. నా కర్మకి నన్ను అనుభవించనివ్వండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వీడు మారి నన్ను బతికిస్తాడో చంపి వాళ్ళ సొంతమవుతాడో తేల్చుకుంటాను. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఆదిత్య నువ్వు వెళ్ళు. దుర్గా నువ్వు ఆవేశపడి వాడిని రెచ్చగొట్టద్దు. పంతాలకు పోతే వాడు చేజారిపోతే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. చిన్నతనం అనుకుని సర్దుకుని ఓపిక పట్టాలి. మనం పెద్దవాళ్ళం. నేనే వాడితో మాట్లాడతాను. నువ్వు ముందు నా మాట విను. నా మాట విను దుర్గా. పద రా. అమ్మ ఎంత ప్రయత్నించినా తులసిని మాత్రం నేను వదులుకోను. బావా హాయ్. పిచ్చోడా, ఏమైనా తిన్నావా? నువ్వు గ్యారేజ్ బాక్స్లో పెట్టినవే తిన్నా. మధ్యాహ్నం తర్వాత నువ్వు ఫోన్ చేయకపోతే, మెసేజ్ పెట్టకపోతే నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నాను.
నేను నిన్ను మర్చిపోవడమా? ఈ జన్మకే కాదు, 10 జన్మలైనా మర్చిపోనే. అవును, నాకు అలానే అనిపిస్తోంది. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? ఎంత పిరికోడో. నువ్వేంట్రా ఈ టైంలో? నేను నిన్ను మర్చిపోయానంటావా? మర్చిపోయానంటావా నిన్ను? అరే వద్దరా, ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్ వెళ్ళరా బాబు, మా నాన్న లేస్తాడు, వెళ్ళు. మావయ్య గురక సంగీతంలో సిటీ అంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంకా నేను రావడం ఎవరికి తెలుస్తుంది? సరేరా, జోకులాపి వెళ్ళరా. ముందు మీ అమ్మ చూస్తే జనం గుమికూడేలా అరిచి గోల చేస్తుంది, నింద వేసి మా పరువు తీస్తుంది. నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళరా వెళ్ళు. ఆపు ఆపు ఆపు. ధైర్యం చేసి వస్తే అమ్మ అంటావు, మీ నాన్న అంటావు. ఎప్పుడు అమ్మ నాన్నేనా? ఇంకొక మాట చెప్పవే. ఇగో మన గురించి మాట్లాడు. మన బ్యూటిఫుల్ ఫ్యూచర్ లైఫ్ గురించి, నీకొచ్చే కళల గురించి, నీ ఊహల గురించి చెప్పు. ఇబ్బంది పెట్టకురా, వెళ్ళు. శ్రమకు తగ్గ ఫలితం లేనిదే వెనక్కి తిరిగి వెళ్ళేది లేదు. ఫలితం ఏంట్రా? నేను వెనక్కి తిరిగి వెళ్ళాలంటే నువ్వేదైనా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలరా? మా అమ్మ సున్నుండలు చేసింది, తెచ్చివినా? వస్తే అందంతో అంత రెచ్చగొడతావు. సున్నుండలు అంటావంటే నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదా? ఏదైనా తర్వాత ఫోన్లో మాట్లాడతా లేదా చాట్ చేస్తా, వెళ్ళరా బాబు. ఏంట్రా? ఒక్క ముద్దే బాబే. వద్దురా, ఇప్పుడు అలాంటివే వద్దు. తప్పు కదా. కాదు, చాలా మిస్ అయ్యాం. నిన్నటికి మొన్నటి మొన్న జన్మని వశమనుకున్నాను, నేనే
ఇంకేంటి విశేషాలు? కొత్త వార్త ఎవరికి చెప్పకు. కొత్త వార్త ఏంటి అది? రేపు మీ ఇంట్లో కలకలం సృష్టించబోతున్నా. కలకలమా? ఏంటది? సీక్రెట్ రా, చెప్తే థ్రిల్ ఉండదు. చెప్పవే ప్లీజ్ ప్లీజ్. నో, చెప్పను చెప్పను కాక చెప్పను. గుడ్ నైట్. సీక్రెట్ ఉంటుంది, కలకలం ఉంటుంది. ఏమై ఉంటుంది?